కొన్ని విషయాలు శాస్త్రీయంగా కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి దేవుని వాక్యంలో నుంచి. కొన్నిసార్లు ప్రపంచాన్ని లేకపోతే ప్రకృతిని గమనిస్తున్నప్పుడు ప్రకృతిలో ఉన్న మహదైశ్వర్యాలు లేకపోతే ఆశ్చర్యచకితమైన సంఘటనలు మనం గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా మానవాళి నివ్వెరపోక తప్పదు, ఆశ్చర్యపోక తప్పదు. ఏంటి ఈ సృష్టి, ఇంత అందమైన అద్భుతమైన సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సృష్టించారు, ఎవరు కలుగు చేశారు, ఎవరు రూపొందించారు అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఆలోచన ఖచ్చితంగా చేయాలి. ఎలా వచ్చింది ఇంత మహా సృష్టి, ఇంత మహాప్రపంచం? చూస్తేనేమో సౌందర్యభరితమైన వాతావరణం, జలచరాలు, సముద్రములు, కొన్ని వింతైనటువంటి ప్రదేశాలు సందర్శిస్తున్నప్పుడు వాటర్ ఫాల్స్, అటువంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు చూస్తున్నప్పుడు ఆహా ఓహో ఇక్కడే కొన్ని రోజులు ఉండిపోదామా అని అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చేటువంటి ప్రకృతిలో మనం సేదతీరేటువంటి ఆ యొక్క క్షణాలు నిజంగా మధురాతి మధురమైనవి. మన జీవితంలో ఎన్ని ఏసీలు వాడినా, ఎన్ని కూలర్లు వాడినా, ఎన్ని లైట్లు వాడినా కానీ ప్రకృతి ఇచ్చేటువంటి ప్రశాంతత ముందు ఏది కూడా సరిపోదండి. ప్రకృతిలో సేదతీరుతుంటే వచ్చేటువంటి ప్రశాంతత ఎక్కడ కూడా కనిపించదు కదా. సో ఇంత అందమైన అద్భుతమైన ప్రకృతిని సృష్టించింది ఎవరు అని చెప్పి ఖచ్చితంగా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. భూమి ఆకాశములను సృష్టించాడు. ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భూమి మీద అంతా కూడా ఆకాశం కప్పివేయబడింది. ఆకాశం అంటే కేవలం మనం చూసే ఆకాశం మాత్రమే కాదు, దాని పైన కూడా ఆకాశములు అని ఉన్నాయి. అలాగే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వింతలు విశేషాలని గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటల తరబడి చెప్పినా కానీ సరిపోదు. సో ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని, భూమి ఆకాశములను ఆయన సృష్టించిన తర్వాత, దేవుడు సృష్టించిన తర్వాత వెలుగుని ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది అని చెప్పి ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈరోజున వెలుగు లేకుండా ఏ మానవాళి కూడా మరి మనుగడ సాగించడం కూడా కష్టం కదండి. ఎక్కడైనా కానీ మనిషి చిక్కుకొని పోయినప్పుడు వెలుగు లేక చీకటిలో ఉండలేక, చీకటిలో ఎమడలేక, ఊపిరి అన్నా కానీ చీకటిలో ఉండలేక చచ్చిపోయేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. సో వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున D3 అనేది ప్రతి మనిషికి కూడా అవసరం. డి విటమిన్ అనేది అవసరం. ఈ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కేవలం ప్రకృతి ప్రసాదించేటువంటి విటమిన్, డి విటమిన్ అంటే సూర్యపు వెలుగులో నుంచి రావాల్సిందే. డి విటమిన్ చాలా చాలా మంచిది, ఆరోగ్యానికి కీలకమైంది కూడా. సో ఇంత గొప్ప వెలుగు, సహజ సిద్ధమైనటువంటి వెలుగు ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా అవసరమే. ఆ వెలుగు మనం నివసించేటువంటి రూమ్స్లో పడటం లేదు కాబట్టి లైట్స్ వేసుకుంటున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాము. సో స్విచ్ ఆన్ చేసుకొని లైట్ ఉంటే కానీ ఇంట్లో పని చేసుకోలేని పరిస్థితి కదా. బెడ్ లైట్ అయినా ఉండాల్సిందే, మామూలు లైట్ అయినా ఉండాల్సిందే. ఏదైనా కానీ లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మన ఇంట్లో ఉండాల్సిందే. లైట్ లేకుండా మనం ఏ పని కూడా చేసుకోలేము. సో దేవుడు వెలుగును కలుగు చేశాడు. ఒక్క మాట ద్వారా, కేవలం ఒకే ఒక్క మాట పలికి దేవుడు ఇంత మహావిశ్వములో వెలుగు కలగమని ఆయన పలకగా వెలుగు కలిగింది. దేవుని యొక్క మాట ఎంత గొప్పది, ఎంత శక్తి కలిగింది, ఎంత ప్రభావము కలిగింది ఆలోచన చేయాలి. ఆయన ఒకే ఒక్కసారి పలికాడండి వెలుగు కలగమని, ఒకే ఒక్కసారి పలికాడు.
కానీ ఈ రోజుకి ఆ వెలుగు పవర్ ఏమైనా తగ్గిందో ఆలోచించండి. ఆయన పలికినప్పుడు ఏమైనా వెలుగు గొప్పగా ప్రజ్వరిల్లి ఇప్పుడు వెలుగు శక్తి ఏమైనా తగ్గినట్టుగా మనకు కనిపిస్తుందా? లేదు కదా. ఆ వెలుగు అదే వెలుగు కొన్ని వేల 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 సంవత్సరాల నుంచి మానవాళికి వెలుగును ప్రసాదిస్తూనే ఉంది కదా. ఆ సూర్యుడు వెలుగు వస్తూనే ఉంది కదా మానవాళికి. ఇంత గొప్ప వెలుగు, ఇంత మహా వెలుగు సృష్టించబడటానికి ఏంటి మూల కారణం? దేవుని యొక్క ఒకే ఒక్క మాట. దేవుని మాట అంత శక్తి కలిగింది. ఒకసారి మనం గూగుల్లో కూడా స్పీడ్ ఆఫ్ లైట్ అని ఒకసారి కొట్టండి. స్పీడ్ ఆఫ్ లైట్ పర్ సెకండ్ అని ఒకసారి టైప్ చేస్తే మీరు అక్కడ పర్ సెకండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత వెళ్తుంది అని అంటే గూగుల్లో మీరు చూస్తే 186,282 మైల్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్లో వెలుగు ప్రయాణించేటువంటి దూరం ఎంత అంటే 186,282 మైళ్ళు ప్రయాణిస్తుందట ఒక్క సెకండ్ అంటే ఊరక మనం కళ్ళు తెరిచి కళ్ళు ఆర్పగానే ఒక సెకండ్ ముగిసిపోతుంది. ఒక్క సెకండ్లో వెలుగు 186,282 మైల్స్ ఇట్ విల్ ట్రావెల్. ఒకసారి ఆలోచించేయండి, అంత వేగంతో ఏదైనా వాహనం కానివ్వండి, ఏరోప్లేన్ కానివ్వండి, ఏదైనా కానీ ప్రయాణించగలదా? అంత వేగంతో ఒక్క సెకండ్లో. నో ఛాన్స్, అవకాశమే లేదు కదా. అంటే మానవుడు సృష్టించిన దానికి దేవుడు సృష్టించిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించేయండి. దేవుని సృష్టిలో ఉన్నటువంటి మహత్యాన్ని ఒకసారి ఆలోచించేయండి. దేవుని సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ ప్రభావాన్ని, ఆయన నోటి మాటలో ఉన్నటువంటి మహిమను ఒకసారి ఆలోచించేయండి. ఆ గొప్పతనాన్ని ఒకసారి మనం ఆలోచించేయండి. ఆ వెలుగును కలగమని దేవుడు చెప్పినప్పుడు కేవలం ఆయన వెలుగుని కలగజేయటం మాత్రమే కాకుండా వెలుగు నుంచి చీకటిని కూడా వేరు చేశాడట. చీకటి అప్పటి వరకు ప్రపంచాన్ని కమ్మివేసి ఉంటే, భూలోకమంతా కూడా చీకటి ఉంటే, వెలుగు కలగమన్నప్పుడు ఆ వెలుగు నుంచి చీకటిని ఆయన వేరు చేశాడు. అనగా చీకటిని ఆయన పారద్రోలాడు. చీకటిని ఆయన పారద్రోలి అద్భుతమైనటువంటి తేజస్సుని, వెలుగుని ప్రపంచానికి ఆయన అందించాడు. అనగా వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు చీకటి పారిపోయింది, చీకటి పరుగులు పెట్టింది, చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది, వెలుగు ప్రకాశించింది ప్రపంచమంతా కూడా. ఈ రోజున వెలుగు మన హృదయాల్లో విరజిమ్మాలి అనంటే, మన బ్రతుకుల్లో వెలుగు కలగాలి అనంటే, మన జీవితాల ద్వారా ఇతరులకి వెలుగుని అందించాలి అనంటే, మనలో నుంచి పారిపోవాల్సిందేంటి అనంటే చీకటి. చీకటి క్రియలు, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు మన హృదయాల్లో నుంచి పారిపోవాలి, దూరము కావాలి. అప్పుడు మనము కూడా వెలుగును అందించేటువంటి వ్యక్తులుగా ఉంటాం. అలా కాకుండా చీకటి నా మనసులో ఉంటుంది, చీకటి తలంపులు ఉంటాయి, చీకటి క్రియలు ఉంటాయి, చీకటి ఆలోచనలతో నా హృదయం అంతా కూడా నిండుకొని ఉంటుంది, నా మీద వెలుగు ప్రకాశిస్తుందా, నేను ఇతరులకి వెలుగును అందించగలుగుతానా అని ఆలోచిస్తే నెవర్ నెవర్ నెవర్, అది పాసిబుల్ అయ్యేది కాదు. దేవుడు వెలుగును కలుగు చేసినప్పుడు చీకటిని పారద్రోలినట్లుగా నీవు నేను కూడా వెలుగుని అందించటానికి ప్రపంచానికి మనలో ఉన్నటువంటి చీకటిని దేవుని శక్తితో పారద్రోలగలగాలి, చీకటిని వేరుపరచగలగాలి, చీకటిని విడనాడాలి, చీకటి క్రియలను విడనాడాలి. అప్పుడు నీవు నేను కూడా వెలుగుగా మనం ఉంటాం. అంటే వెలుగు అంటే మనం ఏదో టార్చ్ లైట్ తీసుకొని పోయి
అందరికీ కూడా అందించేది ఆ వెలుగు కాదు, ఇతరులకి త్రోవ చూపించేటువంటి వెలుగు, ఇతరులకి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, ఇతరులకి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా, ఇతరులకి మంచి మార్గాలని పరిచయం చేసేటువంటి వ్యక్తులుగా, ఇతరులకి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తెలియజేసేటువంటి వ్యక్తిగా, ఇతరులకి మార్గదర్శిగా, ఇతరులకి దైవ జ్ఞానాన్ని బోధించేటువంటి వ్యక్తిగా, లేకపోతే దైవ సంబంధమైన క్రియలలో పాలిభాగస్థుడైనటువంటి వ్యక్తి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రపంచానికి వెలుగుమయమైనటువంటి వ్యక్తి, ప్రపంచానికి దీవెనకరమైనటువంటి వ్యక్తి. ఇతరులకి సహాయం చేస్తాడు, ఇతరుల యొక్క కష్టాలలో పాలు పంపులు పొందుతాడు, ఇతరుల యొక్క శ్రమలలో చేయి అందించి పైకి లాగుతాడు. ఆ వ్యక్తి వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తి. కాబట్టి నీవు నేను కూడా వెలుగుగా ఉండాలి అని అంటే, అంత వేగముగా వెలుగు ప్రయాణిస్తుంది కదా, నీవు కూడా ప్రపంచానికి సువార్తను అందించటంలో అంతే వేగముగా ముందుకు సాగాలి. ఇతరులకి సహాయం చేయటంలో అంతే వేగంగా ముందుకు వెళ్ళాలి. సమాజానికి ప్రయోజనకరమైన బిడ్డగా అంతే వేగముగా ముందుకు సాగినప్పుడు మనం ఎందుకు వెలుగుగా ఉండకూడదు? మనం ఎందుకు ఇతరులకి తేజస్సును అందించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు? ఒకసారి ఆలోచన చేసి, ఒకసారి మనం చీకటి క్రియలను, చీకటి చేష్టలను మన హృదయంలో నుంచి పారద్రోలి దేవుని యొక్క వెలుగుని పొందుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉందాం. దేవుని యొక్క క్రియలలో, కార్యాలలో మనం ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ.